जब मैं కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన దాడి ఘటనను సికింద్రాబాద్ వైద్య బృందం ఖండించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు వైద్యుల భద్రతకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యుల రక్షణ విషయంలో నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో వైద్యులపై దాడులు జరిగిన సందర్భంలో ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నూతన చట్టాల గురించి ఆలోచించలేదని వైద్యులు మండిపడ్డారు. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవల బహిష్కరణ కొనసాగుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి వైద్యుల రక్షణకు సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడనున్నట్లు వెల్లడించారు. సెల్ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఎందుకు కలిసామంటే కోల్కతాలో జరిగిన దాడిని దృష్ట్యా ఇక్కడ మనము స్టేట్ వైజ్ గా మెడికల్ ఓపీ ఇంకా ఎలెక్టివ్ సేవలు బంద్ చేయడం జరిగింది. దాని దృష్ట్యా ఇక్కడ ఉమెన్స్ కి పర్టికులర్ గా ఉమెన్ డాక్టర్స్ కి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఏమేమి కావాలి అని చెప్పి మేడం మాతో చర్చించడం జరిగింది. మొదటిగా మేము ఏం చెప్పామంటే ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్, సిహెచ్సి, పిహెచ్సి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కానీ CCTV కెమెరాస్ ఉండాలి. అండ్ అదే కాకుండా దానికి ఒక సర్వేలెన్స్ టీమ్ అని ఉండాలి. అంటే CCTV కెమెరాస్ ఉండి దాన్ని అట్లా వదిలేయడం కాదు, దానికంటూ ఒక సర్వేలెన్స్ టీమ్ అనేది 24/7 వర్క్ చేయాలని చెప్పాము. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో దిశ యాప్ అన్నది ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనకు దిశ యాప్ అన్నది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏంటంటే ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఆ యాప్ ఏంటంటే ఇక్కడ లోకల్ పోలీస్ కి కానీ ఇంకా ఇతర ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఉంటారో అవన్నిటికీ కనెక్ట్ అవుతుంది అనమాట యాప్. ఆ యాప్ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమైతే ఎప్పుడైతే మాకు అనిపించింది ఇక్కడ మేము డేంజర్ జోన్ లో ఉన్నామని అనిపించినప్పుడు జస్ట్ యాప్ లో ఒక బటన్ ఉంటుంది, అది నొక్కేస్తే మా లొకేషన్ కానీ మేము ఉన్న ప్లేస్ అన్ని ట్రేస్ అవుతాయి. దాంతో పాటు అక్కడ లోకల్ పోలీస్ అలర్ట్ అయి తొందరగా రావడం జరుగుతుంది. ఉమెన్స్ సెల్ కమిషన్ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల అనుబంధాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా